దళితులకు జరిగితే ఒక న్యాయం, లేదంటే పెద్దలకు జరిగితే ఒక న్యాయం లాగా వివరించడం అనేది సరైనది కాదు. మేము అడుగుతున్నాం, ఇదే దాడి ఈనాడు ఉండబడినటువంటి గవాయ్ గారు దళితుడు కనుక ఒక న్యాయమా? లేదు, ఈ రోజు అదే సుప్రీంకోర్టులో ఓ చంద్రచూడ్ గారు లేదంటే ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు లేదంటే ఒక పెద్ద కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఈ విధంగానే మీరు వ్యవహరించేవాళ్ళు అని చెప్పి మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. అంతెందుకు, ఈ దేశంలో ఆవుని గోమాతగా పూజించేటువంటి వ్యవస్థ ఉండబడినటువంటి ఈ సమాజంలో కేవలం ఆవు మీద దాడి జరిగినా కూడా ఈ దేశంలో ఉండబడినటువంటి వీధులన్నీ కూడా రక్తసిక్తమయ్యేటువంటి ఉద్యమ పిలుపునిచ్చేటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత ప్రధానమైన న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగితే, ఆ న్యాయ వ్యవస్థలో అత్యంత ప్రధానమైనటువంటి ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగితే ఈ రోజు భారతదేశ ప్రభుత్వము మౌనంగా ఉండడం అనేది సరైంది కాదు. నరేంద్ర మోడీ గారు స్పందించాలి, నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకోవాలి. నరేంద్ర మోడీ గారే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అంతఃకరణ స్థితితో నేను పరిపాలిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి. ఆయనకి దళితుల పట్ల, రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ వ్యవస్థలను కాపాడే బాధ్యత తీసుకుని దాడికి పాల్పడినటువంటి రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికోసం ఈ నెల 20వ తారీఖున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 20వ తారీఖున జంతర్ మంతర్ మహాధర్నా కార్యక్రమం నిర్వహించాం. అనంతరం ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానంగా నరేంద్ర మోడీ గారికి మేము ఒక మెమరాండాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఈ మెమరాండంలో 100% అది అక్టోబర్ 6 అనేది చీకటి రోజని, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ చనిపోతున్న రోజని, ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పని మేము స్పష్టంగా తెలియజేస్తూ ప్రధానమంత్రి గారికి కూడా మేము లేఖను పంపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారు ఈ రోజు రేపు ఆయన రిటైర్డ్ కాబోతున్నాడు. కానీ ఆయన రిటైర్డ్ కాబోతున్న సందర్భంలోనైనా కూడా ఆయన మీద దాడి చేసినటువంటి వాడిని శిక్షించి ఆయనకి సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా